హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో మీ ఛానల్ ఏ విధంగా ప్రొఫెషనల్గా అయితే పెట్టుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది 10 మందికి రీచ్ అనేది వెళ్తుంది. నాకు మీరు ఎంతమంది లైక్ ఎక్కువ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే బూస్ట్ అయితే వస్తుందన్నమాట. మీ ఛానల్ ప్రొఫెషనల్గా పెట్టుకోవడం వల్ల మీ ఛానల్లో 20x స్పీడ్ అయితే సబ్స్క్రైబర్లు అనేది వస్తుంటారు. ఏ విధంగా ప్రొఫెషనల్గా పెట్టుకోవాలో నేను మొబైల్ స్క్రీన్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియోలో చెప్పినాను కదా, మన ఛానల్ని ప్రొఫెషనల్గా పెట్టుకుంటే 20x స్పీడ్ అయితే సబ్స్క్రైబర్లు అయితే గెయిన్ చేసుకోవచ్చు అనేది నేను విత్ ప్రూఫ్తో అయితే చూపిస్తాను. నేను నాకు యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసినాను. క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసి studio.youtube.com అని ఓపెన్ చేసినాను. ఇది మన ఛానల్ క్రియేటర్ నేస్తం యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబర్లు వచ్చేసి 250 సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. మన ఛానల్ అనలిటిక్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు టోటల్ వ్యూస్ చూసుకోవచ్చు. 900 వ్యూస్ వచ్చినాయి. సబ్స్క్రైబర్లు చూసుకోవచ్చు 194. అంటే 900 వ్యూస్కి 200 సబ్స్క్రైబర్లు అనుకోండి. యావరేజ్గా 1000 వ్యూస్కి వచ్చేసి మనకు 200 సబ్స్క్రైబర్లు, అంటే 100కి 20 సబ్స్క్రైబర్లు అనేది గెయిన్ అయితే నేను చేసుకున్నాను. మీరు కూడా 100 వ్యూస్కి 20 సబ్స్క్రైబర్లు ఏ విధంగా గెయిన్ చేసుకోవాలనో, మీ ఛానల్ ఏ విధంగా ప్రొఫెషనల్గా పెట్టుకోవాలనో నేను చూపిస్తాను అనమాట. నా ఛానల్ను ప్రొఫెషనల్గా అయితే పెట్టుకున్నాను అనమాట. మీ ఛానల్ కూడా ప్రొఫెషనల్గా పెట్టుకుంటే 100 వ్యూస్కి అయితే 20 సబ్స్క్రైబర్లు. మన ఛానల్లో వీడియోస్ చూసినప్పుడు మన ఛానల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి అయితే వస్తారు. చూసిన వెంటనే మన ఛానల్ కనుక ప్రొఫెషనల్గా ఉన్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా అనేది సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటారు. మీకు యూట్యూబ్ స్టూడియో యాప్లో కూడా చూపించినాను కదా, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసినాను. చూడండి, అక్కడ కూడా యూట్యూబ్ స్టూడియోలో కూడా 250 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇక్కడ కూడా 250 సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. కావాలంటే నేను రీఫ్రెష్ అయితే చేస్తాను. రీఫ్రెష్ చేసినా కూడా మన సబ్స్క్రైబర్లు అనేది 250 సబ్స్క్రైబర్లు అనేది ఉన్నారు. ఇది ఎడిటింగ్ కాదండి, చూడొచ్చు. నేను కావాలంటే స్క్రీన్ అనేది కదులుతాను. 250 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇది టోటల్ ఓవరాల్ వ్యూస్ 899 చూపించినాను కదా యూట్యూబ్ స్టూడియోలో. ఇక్కడ కూడా కోడ్ సెక్షన్లో కూడా చూడొచ్చు. మీరు మనకు వచ్చేసి 899 వ్యూసే వచ్చినాయి. సబ్స్క్రైబర్లు చూడండి, మీరు సబ్స్క్రైబర్లు కూడా చూసుకోవచ్చు. మళ్ళీ రీఫ్రెష్ చేసినాను, 250 సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. నేనైతే మన ఛానల్ అనేది 20x స్పీడ్ అయితే బూస్టప్ అయితే చేసుకున్నాను. ఛానల్ బ్యానర్ అనేది ప్రొఫెషనల్గా ఉండాలి. ఛానల్ బ్యానర్లో ఏమని రాసినాను, గ్రాండ్ వెల్కమ్ టు అవర్ క్రియేటర్స్ అని రాసినాను. అలాగే లర్న్ యూట్యూబ్ ఆల్గారిథమ్ అని కూడా రాసినాను. చూసిన ప్రతి ఒక్కరూ ఇది ఛానల్ అనేది యూట్యూబ్ సంబంధించినది అని పర్టికులర్గా అనేది తెలిసిపోతుంది అన్నమాట. అదేవిధంగా ప్రొఫైల్ పిక్చర్ కూడా నేను నా ఫోటోని అయితే పెట్టుకున్నాను. మీరు మీ ఫోటో కానీ మీ ఛానల్కు లోగో కానీ ఉన్నట్లయితే పెట్టుకోవచ్చు. అలాగే ఛానల్ ట్రైలర్ అనేది ఒకటి పెట్టుకున్నాను. ఇదంతా మీరు చూడండి ఒకసారి. నేను ఛానల్ ట్రైలర్ ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఛానల్ బ్యానర్ ఏ విధంగా పెట్టుకోవాలి, ప్రొఫైల్ పిక్చర్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఛానల్ ట్రైలర్ అనేది పెట్టుకున్నాను. అలాగే పాపులర్ వీడియోస్ అనేది పెట్టుకున్నాను. మన ఛానల్లో ఈ వీడియో అనేది 1000 వ్యూస్ అయితే క్రాస్ అయింది. ఈ దగ్గర 200 సబ్స్క్రైబర్లు అనేది వచ్చినారన్నమాట. డిస్క్రిప్షన్ కూడా మీరు ప్రొఫెషనల్గా అనేది పెట్టుకోవాలి. నేను స్టార్టింగ్ వచ్చేసి ట్యాగ్ లైన్ వచ్చేసి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ వరల్డ్ అని పెట్టుకున్నాను. ఎందుకంటే మన యూట్యూబ్ సబ్జెక్ట్ కాబట్టి మన ఛానల్ యొక్క బ్రీఫ్గా ఒక 3 లైన్లో చెప్పినాను. మన ఛానల్లో ఏ కంటెంట్ అనేది చెప్తాను, అలాగే వారానికి ఎన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను, ఏ టైంలో అనేది అప్లోడ్ చేస్తాను, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయమని కూడా లవ్ అండ్ సపోర్ట్ అని చెప్పినాను. అలాగే వచ్చేసి మన ఛానల్ అది మన డిస్క్రిప్షన్ విజిట్ అయినందుకు థ్యాంక్ యూ ఫర్ చెకింగ్ మై డీపీ అని కూడా పెట్టుకున్నాను. ఈ విధంగా ఒక 4 లైన్లు కనుక ఈ డిస్క్రిప్షన్ చూసిన వాళ్ళు కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలాగే మీ ఛానల్ యొక్క లింక్స్ పెట్టుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్స్ కానీ, ట్విట్టర్ లింక్స్ కానీ, యూట్యూబ్ లింక్స్ కానీ, అలాగే ఫేస్బుక్ లింక్స్, ఇవన్నీ కూడా ఛానల్ బ్యానరు, ప్రొఫైల్ పిక్చరు, అబౌట్ సెక్షను, అలాగే లింక్స్ అనేది కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అయ్యి పెట్టుకోవాలి. ఏ పిచ్చి లింక్స్ కానీ అలాంటివి పెట్టుకొని, అలాగే 18+ కంటెంట్ కానీ, అలాగే 18+ ప్రొఫైల్ కానీ పెట్టుకోకూడదు. అలా పెట్టుకున్నట్లయితే మీ ఛానల్కి తప్పకుండా కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే పడుతుంది. అలాగే మీరు లింక్స్ ఎన్ని పెట్టుకోవచ్చు అంటే దగ్గర మీరు 14 లింక్స్ అయితే పెట్టుకోవచ్చు. కానీ 3 లేదా 4 లింక్స్ అయితే పెట్టుకోండి.
కొన్ని అయితే యూట్యూబ్ యాప్లోనే పెట్టుకోవచ్చు, మరికొన్ని వచ్చేసి యూట్యూబ్ స్టూడియోలోనే అయితే పెట్టుకోవాలి. నేను యూట్యూబ్ యాప్లో పెట్టుకునేటివి చూపిస్తాను అనమాట. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ప్రొఫైల్ పిక్చర్ వచ్చేసి 4 MB కంటే తక్కువగా అయితే ఉండాలి. అలాగే ఛానల్ బ్యానర్ వచ్చేసి 6 MB కంటే లెస్ దాన్ 6 MB కంటే తక్కువగా ఉండాలి. ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ పైన కెమెరా సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ప్రొఫైల్ ఫోటో అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఛానల్ బ్యానర్ వచ్చేసి ఇక్కడ ఒక కెమెరా సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఛానల్ బ్యానర్ అనేది సెట్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే డిస్క్రిప్షన్ కూడా ఇక్కడైతే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి studio.youtube.com అని సెర్చ్ చేస్తే మీరు జీమెయిల్ ఐడితో లాగిన్ అయితే డైరెక్ట్గా మీ ఛానల్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. కస్టమైజేషన్ కాడ మీరు లింక్స్ అనేది అదనంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కస్టమైజేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. లేఅవుట్, బ్రాండింగు, బేసిక్ ఇన్ఫో వస్తుంది కదా. స్టార్టింగ్ వచ్చేసి లేఅవుట్లో మీరు ఛానల్ ట్రైలర్ పెట్టుకున్నాను కదా, నేను ఛానల్ ట్రైలర్ ఈడ వచ్చేసి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఈడ 3 డాట్స్ కనబడతాయి. 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే ఛానల్ ట్రైలర్, మీ ఛానల్లో ఏదైనా మంచి వీడియో ఉంటే ఛానల్ ట్రైలర్ పెట్టుకోవచ్చు. నేనైతే ఒకటే పెట్టుకున్నాను. అలాగే నేను పాపులర్ వీడియోస్ అయితే పెట్టుకున్నాను కదా, ఇక్కడ 3 డాట్స్ కనబడతాయి. ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కనబడతాయి. అందులో పాపులర్ వీడియోస్ అని క్లిక్ చేస్తే మీ ఛానల్లో వచ్చేసి ఏది హైయెస్ట్ వీడియో నుంచి లోయెస్ట్ వీడియో వరకు ఆర్డర్ వైజ్గా వస్తాయన్నమాట. హైయెస్ట్ వీడియో నుంచి లోయెస్ట్ వ్యూస్ వచ్చిన వీడియోస్ అనేది వస్తాయన్నమాట. బ్రాండింగ్ పైన క్లిక్ చేసి ఇక్కడ కూడా మీరు ప్రొఫైల్ పిక్చరు, అలాగే ఛానల్ బ్యానరు, అలాగే వాటర్ మార్కు ఇక్కడ నుంచి కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. నేను చెప్పినాను కదా, ప్రొఫైల్ పిక్చరు, ఛానల్ బ్యానర్ అనేది కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి అని. బేసిక్ ఇన్ఫో దగ్గర ఇక్కడ డిస్క్రిప్షన్ పెట్టుకోవచ్చు. మొబైల్లో యూట్యూబ్ స్టూడియోలో యూట్యూబ్ యాప్లో పెట్టుకున్నారు కదా, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ లింక్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసినారు కదా, ఇక్కడ నేను వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లింక్స్ పెట్టుకున్నాను. అలాగే ట్విట్టర్ లింక్స్, యూట్యూబ్ సంబంధించిన లింక్స్ పెట్టుకున్నాను. ఇక్కడ మీకు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ప్రస్తుతానికైతే 3 పెట్టుకున్నాను. ఈ విధంగా మీరు కావాలంటే ఎన్ని కావాలంటే 14 వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికైతే నాకు బూస్ట్ అవుతుంది. అదే విధంగా ఈ వీడియో అనేది 10 మందికి అయితే రీచ్ అయితే అవుతుంది అనమాట. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ ఆన్ ద నెక్స్ట్ వన్.